నల్లధనం కట్టడికి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హెచ్ఎంటీవీతో ఫోన్లో మాట్లాడిన ఆయన 500, 1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది ఉండదన్నారు. ఎవరికైతే న్యాయబద్ధంగా వైట్ మనీ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండే ఆస్కారం లేదు. ఎవరి దగ్గర అయితే కట్టలుగా గుట్టలుగా బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం ఉన్నది. నాకు తెలిసి సామాన్య ప్రజానికానికి పెద్ద ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉంటే గింటే ఏమైనా తీసుకొని రియలైజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ శాసిస్తున్నట్టుగా కుప్పలు తెప్పలుగా విదేశాల్లో దాచిపెట్టుకున్నట్టుగా మనకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ బాధ్యత మర్చిపోయి సంపాదించిన సంపాదనలో ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం ఖర్చు పెట్టకుండా ఎవరైతే బ్లాక్ మనీగా మార్చుకున్నారో అలాంటి వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వాలు చట్టబద్ధంగా చర్య చేపట్టిన ఎక్కడ ఉన్నది, మెజర్స్ టేకప్ చేయాల్సి ఎక్కడ ఉన్నది, విశ్వాసం కల్పించాల్సి ఎక్కడ ఉన్నది, ఆ ధనాన్ని నిర్ణయం కాకుండా ప్రజాపరం చేయాల్సి ఎక్కడ కూడా ఉన్నది. ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అదే 500, అదే 1000 రూపాయలు కనుక పెట్టి ఉంటే మాకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పని చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇన్ఫ్లేషన్ లో డే టు డే మనీ కూడా డివాల్యూ అవుతుంది. ఒకనాడు రూపాయి కనుమరుగైపోయింది, 5 రూపాయల నోటు కనుమరుగైపోయింది, 10 రూపాయల నోటు కనుమరుగైపోయింది. ఇవాళ జేబుకి తీస్తే 100 రూపాయల లోయెస్ట్ రూపాయి అయిపోయింది. కాబట్టి అంటే ఒకనాడు ఒక పైసా ఇవాళ 100 రూపాయలతో సమానం అయిపోయింది. మా చింతనలో ఒక పైసతో ఒక ముద్దగారు వచ్చేది. అంటే ఆనాడు ఒక పైసా ఇవాళ రూపాయి సమానం అయిపోయింది, 100 రూపాయలు సమానం అయిపోయింది. ఈ రోజులల్లో ఈ 2000 రూపాయలు వస్తుంది, 3000 రూపాయలు వస్తుంది, 5000 రూపాయలు కూడా వస్తుంది. ఈ 5000 రూపాయలు తీసుకపోతే కూడా మనం 30 ఏళ్ళ క్రితం వచ్చే 1 రూపాయి సరుకు కూడా పరిస్థితి.